ఇలా సంతోష్ ఘనపాటి గారి వీడియోలు చూసినట్లయితే ఇతర మతాలలో వస్త్రాధారణ గురించి చెప్పబడలేదు, మీరేదో రాసుకున్నటువంటి మీ గ్రంథాలు, తర్వాత ఇవి ఎడారి మతాలు, ఆ తర్వాత ఆయన ఏమంటున్నారంటే ఆదివారం వీళ్ళేమో చర్చికి వెళ్ళిపోతారు, వీళ్ళు 5 పూటలు నమాజ్ చేసుకుంటారు, పరివర్తన రాదు. ఇలా చాలా విషయాలు ఏంటంటే ఇతర మతాలు అంటే మీరు మీ యొక్క స్వహస్తాలతో మీ గ్రంథాలు రాసుకున్నారు, మీ దేవుడు అసూయ ఈర్ష్యతో రగిలిపోతాడని ఈ విధంగా చాలా విషయాలు చెప్పారనమాట. అంటే ఒకరికి చెప్పడమే కాదు, స్వతహాగా అది ఆచరించాలి. అంటే విషయము ఆచరించాలి. ఈ విధంగా గారు ఆయన దృష్టిలో ఏంటనంటే సనాతన ధర్మమే మొట్టమొదటి ధర్మం అని ఆయన భావిస్తాడు. ఆయనే కాదు, మీరు కూడా భావిస్తానని ఇందాక చెప్పారు. సనాతన ధర్మమే ఫస్ట్ అండ్ లాస్ట్, మధ్యలో వచ్చేవన్నీ కూడా వస్తాయి పోతుంటాయి. ఉదాహరణకి చాలా మతాలు వచ్చాయి, చాలా మతాలు వెళ్ళిపోయినాయి. ఈరోజు జుడాయిజం ఉందా అండి? భారతదేశంలో బుద్ధిజం ఉందా అండి? మీరు చెప్పాలి. రేపు యూపీలో ఒక నాయకుడు ఇక్కడ మత ప్రచారం బ్యాన్ అని అన్నాడు, అక్కడ మత ప్రచారం జరుగుతుందా అండి? కానీ టీవీల త్రూ యూట్యూబ్ల త్రూ జరుగుతుంది అని మళ్ళీ ఇలా క్లెయిమ్ చేస్తున్నారు. రేపు భారతదేశ రాజ్యాంగంలో ఈ ఖురాన్, బైబుల్ బయట నుంచి వచ్చాయి, మాకు ఓన్లీ సనాతన ధర్మమే మా యొక్క ప్రాధాన్యత. మీరు అప్పుడు ఏ రకంగా మతం బోధిస్తారు? అప్పుడు ఏ రకంగా అల్లాని పరిచయం చేస్తారు? అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మాటలేంటి, పనితనం ఏంటి? మరి ఎందుకంటే ఈరోజు నేను పాకిస్తాన్కి పోయి ఏ ఒక్కరు కూడా గీతని బోధించాలని మాత్రం ఏ ఒక్కరు అనుకోలేదు ఇంతవరకు. స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి మతాలు కష్టపడుతున్నాయి, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని పెద్ద పెద్ద సభలు పెట్టుకొని చెప్పుకుంటున్నాయి, చందాలు వేసుకుంటున్నాయి, డబ్బులు గ్యాదర్ చేసుకుంటుంది, ఫండింగ్ రేస్ చేస్తుంది. ఫండింగ్ ప్రక్రియలో నిజ దేవుడు ఎవరో అబద్ధపు దేవుడు ఎవరో చెప్పే క్రమంలో చాలా బిజీగా ఉన్నాయి. దీనికి మీరు ఏ రకమైన విశ్లేషణ చేస్తారు? ఇప్పుడు విషయం ఏంటంటే నేను ముందు నుండి కూడా చెప్తున్నానండి, ఇక్కడ మనకు కావాల్సింది మత సంస్కరణ తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో. మొదటి విషయం మీకు చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సనాతన ధార్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఆ గ్రంథాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా మనందరినీ పుట్టించినటువంటి ఆ నిజ దైవాన్ని మనం ఆరాధిస్తే ఇంకా ఏ వ్యక్తి కూడా ఇందులోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఇతర దేశాలకు సంబంధించి, ఇప్పుడు కృష్ణ ధర్మ పరిరక్షణ సమితి, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, ప్రపంచ దేశాల్లో భగవద్గీత పరిచయం చేస్తున్నారు. ఇక్కడ నేను చాదర్గఢ్ దగ్గర వస్తున్నాను, ఒక ఇస్కాన్కి సంబంధించిన ఒక వ్యక్తి చాదర్గఢ్ ఓల్డ్ సిటీలో ఆయన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర భగవద్గీత పంచుతున్నాడు, నేను తీసుకున్నాను. అంటే ఇక్కడ మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారంగా కూడా మీకు నచ్చిన ధర్మాన్ని మీరు స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేయవచ్చు, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నేను చెప్పే విషయం ఏంటంటే, మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఇక్కడ వేదాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, అన్ని ధార్మిక గ్రంథాల ప్రకారంగా ఉన్నది ఒకే ఒక్క దేవుడు. ఆ ఒక్క దైవాన్ని మనం నమ్ముకుందాం, ఆ ఒక్క దైవాన్ని మనం ఆరాధిద్దాం. ఎలాంటి గొడవలు, ఎలాంటి అభ్యంతరాలు ఎవరికి ఉండవు. ఆ విషయాన్ని నేను అప్పటి నుండి చెప్తున్నాను. ఇప్పుడు మీ వేషధారణ కరెక్ట్గా ముస్లింని సూచిస్తుంది, నా వేషధారణ కరెక్ట్గా హిందూని సూచిస్తుంది. సార్ నేను మాటికి చెప్తున్నాను, వేషధారణ అనేది ఇప్పుడు మనము సంతోష్ ఘనపాటి గారిని తీసుకున్నట్లయితే ఆయనకు ఒక పిలక ఉంటుంది. దాని అర్థం ఏంటి? మొత్తం హిందువులు పిలక పెట్టుకోవాలని కాదు, అందులో ఒక స్థానంలో ఆయన ఉన్నాడు, పొజిషన్లో. ఒక విషయం చెప్తున్నాను, గడ్డం ఉంది. గడ్డం ఏంటంటే మన ఋషులు, మన మహర్షులు, ప్రవక్తలు ఉన్నారు, వారి యొక్క సాంప్రదాయం అది. ఇప్పుడు ముస్లిం అంటే టోపీ పెట్టుకుంటేనే ముస్లిం అవుతాడు, టోపీ ఉంటేనే 5 పూటలు నమాజ్ అవుతుందని ఎక్కడ కూడా లేదండి, అది ఎక్కడ కూడా లేదు. అది అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయా? అవును కదా, దేవుడు ఒక్కడే అని అందరూ అంటారు. మళ్ళీ అడుగుతున్నా, అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కటే అని చెప్తున్నాయి. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా, సార్ మంచిగా ఆలోచించి చెప్పండి, అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కడే. అవును. మరి మీరు హిందువు నుంచి ముస్లింగా ఎందుకు కన్వర్ట్ అయ్యారు? ఎవరు? మీరు. నేను అదే అంటున్నాను కదా, నేను సనాతన ధర్మాన్ని తెలుసుకున్నాను. నేను కన్వర్ట్ అవ్వలేదు, రివర్ట్ అయ్యాను. వేదాల ప్రకారంగా ఆ దైవాన్ని బాధించే విషయం ఏం లేదు సార్. ఇప్పుడు మీరు మారింది వాస్తవం, నేను మారలేదని చెప్పట్లేదు కదా మీకు, నేను మారలేదని చెప్పండి, నేను రివర్ట్ అయ్యాను, కన్వర్ట్ అవ్వలేదు. రివర్ట్ అంటే నా సనాతన ధర్మాన్ని నేను పూర్తిగా తెలుసుకున్నాను. నా వేదాలలో మొహమ్మద్ ప్రవక్త వారి గురించి ఉంది, నేను నమ్మాను. నా వేదాలలో దేవుడు ఒక్కడేనే ఉంది, పుట్టుక మరణము లేనివాడని ఉంది, నేను ఆ విషయాన్ని నమ్మాను. కాబట్టి నేను చాలా గర్వంగా ఉన్నాను, నేను చాలా చాలా ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నాను ఈ విషయం. వేదాన్ని అనుసరించట్లేదు, ఖురాన్ని మాత్రం అనుసరిస్తారు. సరే, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఖురాను అనే గ్రంథం ఎక్కడో అది అరబు దేశానికి సంబంధించింది అంటున్నారు. లేదు, మేమన్నట్లా. మీరు అలా అనుకున్నప్పుడు మళ్ళీ ఖురాన్ మీద ఎందుకు మీకు అంత అసూయ? అసూయ ఎక్కడ? మళ్ళీ ఎక్కడ సార్, ఎక్కడ? ఖురాన్ అనగానే మీరు వేరేగా మాట్లాడుతున్నారు.
మీరు అన్ని మతాలలో చెప్పిన దేవుడు ఒకడే అంటున్నారు కానీ మళ్ళీ మీరు ఖురాన్ సైడ్ వెళ్తున్నారు. అన్ని ఒకటన్నప్పుడు వేదాల సైడ్ ఎందుకు లేరు అనేది నా క్వశ్చన్. అవును, ఇప్పుడు వేదాల సైడ్ ఉన్నాను కాబట్టి వేదాల్ని ప్రచారం చేస్తున్నాను, వేదాల్ని చదవమంటున్నాను, భగవద్గీతను చదవమంటున్నాను. ప్రతి హిందూ కూడా భగవద్గీత, ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలని కోరుకుంటున్నాను నేను. మరి మీరెందుకు ఖురాన్ చదువుతున్నారు? నేను కేవలం ఖురానే కాదు కదండి, అన్ని గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. అదే అన్ని బాగానే చెప్తున్నారు కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చి హిందూ ధర్మాన్ని కూడా మీరు పాటిస్తున్నాను అంటున్నారు కానీ జై శ్రీరామ్ అనడానికి సంకోచిస్తున్నారు అనేది అందరికీ అర్థమైంది. మీకు క్లియర్ గా చెప్పాను, మీకు క్లియర్ గా ముందు మనం జై శ్రీరామ్ వచ్చి మనం మాట్లాడుకున్నాం. మీరు ఏంటంటే ఇప్పుడు మీరు మీ యాంగిల్ వచ్చేసి నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేదు. మీ ఇంటెన్షన్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది చూసే వాళ్ళకి. మీరు జై శ్రీరామ్ అనడానికి ఏ రకంగా సయోధ్యగా లేరు, అదేదో పాపంగా భావించారు. నేను కాదు సార్, ఒక విషయం ఈ బలవంతం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఒక విషయం సనాతన ధర్మాన్ని నేను ఖచ్చితంగా నేను పాటిస్తున్నాను. ప్రసాదం టు యూ. నేనేమంటున్నా, మీరు తినరు, నేను బొట్టు పెడతా, మీరు పెట్టుకోరు, ఇంకెందుకు సరే. నేను ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం వల్ల, ఇప్పుడు మీ బొట్టు నేను పెట్టుకొని నా తల్లో ఉన్న టోపీ మీకు పెట్టడం వల్ల ఇది హిందూ ముస్లిం భాయి కాదు. ఇది ఏందో తెలుసా, ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకొని పాటిస్తే. సోదరులందరికీ వినప్తి ఏంటంటే, నేను ఏదో డిబేట్ గెలవాలనో, ఏదో అరవాలనో, ఏ బాధరో ఏ వ్యూసో పొందాలనో సిరాజ్ గారికి అయితే క్లియర్గా తెలుసు. ఏ దాని గురించి కాదు. సనాతన ధర్మం మీరు పాటిస్తా అన్నారు. నేను సనాతన ధర్మాన్నే పాటిస్తున్నానండి, సనాతన ధర్మాన్నే పాటిస్తున్నాను, సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడనే నమ్మాను, వేదాల ప్రకారంగా దేవుడు పుట్టడు, మరణించడు, కనిపించడం నమ్మాను, వేదాల ప్రకారంగా పురాణాల ప్రకారంగా మొహమ్మద్ ప్రవక్త వస్తారని ఉంది, మొహమ్మద్ ప్రవక్త నమ్మాను. కాబట్టి నాకు కన్వర్ట్ అయ్యాల్సిన అవసరం లేదు, నేను రివర్ట్ అయ్యాను. రైట్.